హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జవాబులమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మ దీనస్థితి. ఉదయాన్నే 10 గంటలు అవుతోంది. పెద్ద కోడలు ఒక చిన్న గ్లాస్తో చల్లారిపోయిన టీ నీళ్లు చద్దన్నంలో ఇంత ఆవకాయ వేసి అక్కడ పెట్టేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ముసలామె నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి ముఖం కడుక్కొని వచ్చి తడుముకుంటూ వచ్చి అక్కడే ఉన్న చద్దన్నం తిని చల్లారిన టీ తాగలేక గొంతులో వేసుకుంది. ఆమెను ఒక రేకుల షెడ్లో పడేశారు. అది చలికాలం కావడంతో చలికి తట్టుకోలేక ఒక రగ్గు కొనిరా అని అడగలేక అడిగింది. ఆమె గొడవ భరించలేక చిరిగిపోయిన పాత రగ్గు తెచ్చి ఆ ముఖాన్ని పడేశారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. మాట్లాడే దిక్కు లేక ఆమె లోపల కృంగి కుసించిపోతుంది. 6 నెలలు పెద్ద కోడలు, మిగతా 6 నెలలు చిన్న కోడలు. ఆమె ముఖాన్ని ఇంత ముద్ద పడేస్తారు అంతే. మర్నాడు ఉదయము అన్నం పట్టుకు వచ్చిన కోడలికి ఆమె మాట మంచి లేకుండా రగ్గు ఉప్పు కప్పుకొని వణికిపోతూ కనిపించింది. విషయం మిగతా అందరికీ చెప్తుంది, కానీ ఎవరూ పట్టించుకోరు. అలా 4 రోజులు అయిపోతుంది. ఆమె బతికిందో చచ్చిందో అని కూడా ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఒకరోజు వారింటి ముందు ఖరీదైన కారు వచ్చి ఆగేసరికి ఎవరా వచ్చిందని చూడటానికి అందరూ వాకిట్లోకి వచ్చారు. సూటు బూటు వేసుకొని ఒక అబ్బాయి నేరుగా ఇంట్లోకి రావడం గమనించారు. ఆ అబ్బాయి ఇంట్లోకి వచ్చి పార్వతమ్మ గారు ఉన్నారా అని అడిగేసరికి నువ్వు అని అడుగుతున్నా వాని మాటలు తోసేస్తూ పార్వతమ్మ గారు ఎక్కడున్నారు? అప్పుడు పెద్ద కోడలు వాళ్ళ 3 ఏళ్ల కూతురు ఆ షెడ్ వైపు చూపిస్తుంది. నేరుగా షెడ్లోకి వెళ్ళాడు ఆ అబ్బాయి. పార్వతమ్మ గారిలో కదలిక లేదు. వెంటనే తన చేయి ముక్కు దగ్గర నుంచి చూశాడు. ఇంకా ఊపిరి ఆడుతుంది. ఒళ్ళు పట్టుకొని చూస్తే విపరీతమైన జ్వరం. ఏమని ఇలా వదిలేశారేంటి అని అడిగిన మాటలకి మనవడు మా అమ్మకి జ్వరమా? వీళ్ళు మా అమ్మకి అన్నం పెట్టరు. ఎవరు ఆ షెడ్లోకి వెళ్ళరు. మేము వెళ్తే మమ్మల్ని బాగా కొడతారు. మీకు అసలు బుద్ధి ఉందా? మీ చిన్నప్పుడు మీ ఇద్దరు విషజ్వరంతోనూ స్కిన్ ఎలర్జీతోనూ బాధపడితే మీ ఛాయల్లో కూడా ఎవరికి రాలేదు. రాత్రి తెల్లవార్లు మేల్కొని మీకు సేవలు చేసింది ఈ మహాతల్లి. అయినా మీతో మాటలు అనవసరం అని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి 10-15 రోజుల తర్వాత తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ టైంలోనే ఆమెకి కళ్ళకి కూడా ఆపరేషన్ చేయిస్తాడు. ఇంట్లో ఆమెకంటూ ఒక సపరేట్ రూమ్. ఆ రూమ్లో ఏసీ, రూమ్ హీటరు, అటాచ్డ్ వాష్రూమ్, ఆమె కోసం ఒక బెడ్ అన్నీ ఉన్నాయి. ఆమెకు టైంకి అన్నీ అందించడానికి ఆమెను చూసుకోవడానికి పద్మ అనే అమ్మాయి ఉంది. చాలా చలాకీగా ఆమెకు ఎన్నో కబుర్లు చెప్పేది. ఆ కారులో వచ్చిన అబ్బాయి ఎవరో కాదు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు చేరదీసి తన పిల్లలతో సమానంగా చూసింది పార్వతమ్మ గారు. తర్వాత తన మేనమామ తీసుకెళ్లి బాగా చదివించి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నాడు. దాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు ఆ అబ్బాయి. ఎప్పటి నుంచి ఎవరెవరితో పార్వతమ్మ గారు ఆచూకీ అడుగుతారు. చివరికి వాళ్ళ ఊరు ఒకతను కనిపించి పార్వతమ్మ గారి విషయమంతా అతనికి వివరిస్తారు. వెంటనే ఆ అబ్బాయి హుటాహుటిన పార్వతమ్మ గారి ఇల్లు చేరి పార్వతమ్మ గారిని హాస్పిటల్ చేర్పించడం, తర్వాత తన ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. పార్వతమ్మ గారిని అతను తన భార్య ఇద్దరు కూడా తన సొంత తల్లిలాగా చాలా బాగా చూసుకుంటున్నారు. పార్వతమ్మ గారికి ఒక బంగారం గొలుసు, 2 గాజులు తెచ్చి తానే స్వయంగా మెడలో అలంకరిస్తాడు. అందరూ ఆమెను చాలా బాగా చూసుకుంటున్నారు. అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు, కలిసిమెలిసి మాట్లాడుకున్నారు. రోజు పార్వతమ్మ గారికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న ఆమెను ఆ అబ్బాయి వాళ్ళ భార్యతో మాటలు వినిపిస్తున్నాయి. అమ్మకి చెప్పి ఆ విషయం అని అడిగేసరికి లేదండి, ఒకసారి విషయం చెప్పి అమ్మ సామాను కూడా సర్దు అని చెప్పిన మాటలకి ఆమె తిరిగి నరకానికి పంపిస్తున్నారు అని ఎక్కి ఏడుస్తుంది. అయితే ఇంతలోనే తన కడుపున పుట్టిన పిల్లలే తనని పట్టించుకోలేదు. ఇంత చేశాడు నా కోసం, అదే గొప్ప అనుకొని ధైర్యపడుతుంది. పక్క రోజు ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత అమ్మ అని తన దగ్గరికి వచ్చిన కొడుకును కానీ కొడుకుతో ఎంత ఆపుకోవాలన్నా ఆగని కన్నీటితో నేను సిద్ధమే నాయన ప్రయాణానికి, అయినా ఎన్నాళ్ళు చూస్తావు? ఆమె కన్నీళ్ళు ఆగట్లేదు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నాతోనే ఉంటావు. మరి ప్రయాణం గురించి అమ్మాయితో నువ్వు చెప్పగా విన్నాను. అది మావయ్య అత్తయ్య కాశీ వెళ్తున్నారు. నువ్వు ఎప్పటి నుంచో కాశీ వెళ్ళాలనుకుంటున్నావు కదా, నువ్వు కూడా వాళ్ళతో వెళ్తావని ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నాను అని చెప్తున్న కొడుకుతో లేదమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు అని చెప్తున్న కొడుకుకి నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇంతేనండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.